చైతన్య రథం వీక్షకులు స్వాగతం, నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, కిడ్నీ, లివర్, హృద్రోగ బాధితులకి పెన్షన్ మంజూరు చేశారు. సుమారుగా 900 మందికి 90 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ పెన్షన్లు ఇస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు, ఏ పెన్షన్లు ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతూ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కొన్ని పెన్షన్లు ప్రవేశపెట్టారు. అసలు గతంలో ఎన్ని లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు, ఆ పెన్షన్లకు ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది మన బ్రహ్మగారు, ఇది ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు సరఫరా చేసిన ఒక నాణ్యత లేని మద్యం వలన, అంటే అది ఒక రకమైనటువంటి నాసిరకం మద్యం, తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు సృష్టించడం వలన చాలామంది కిడ్నీ సమస్యలతోనూ, లివర్ సమస్యలతోనూ, హార్ట్ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఇది బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ కిడ్నీ సమస్యలు దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళ సమస్య ఎక్కువ డయాలసిస్లు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి నెలకి 10,000 రూపాయల ఇస్తే తప్ప వాళ్ళు మినిమము ఖర్చులను భరించలేని పరిస్థితికి వచ్చింది. అందువల్ల వాళ్ళకి 10,000 రూపాయల ఇది కూడా ఇస్తున్నారు పెన్షను. ఇప్పుడుకి దాదాపుగా 64,40,000 నుంచి 65 లక్షల మందికి పెన్షన్లు రెగ్యులర్గా మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొక 900 మందికి 90 లక్షల రూపాయల అడిషనల్ బర్డెన్ అవుతుంది. అంతకుముందు దాదాపు నెలకి 3,000 కోట్లు అవుతున్న ఖర్చు ఇప్పుడు ఈ ఎక్కువ పెంచడం వలన 4,400 కోట్లకి చేరిందండి. అంటే నెలకి. సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 52 లక్షల పైన కోట్ల వరకు వెళ్తూ ఉంది. ఇది దీనికి తోడు 52,000 కోట్లకి వెళ్ళిందండి అది. ఇప్పుడు ఎక్కువ మంది ఇందులో ఎవరెవరికి వెళ్తున్నాయంటే వృద్ధులకి వెళ్తుందండి, వితంతువులకి వెళ్తుంది, చేనేత గీత కార్మికులకి వెళ్తుంది, మత్స్యకారులకి, డప్పు కళాకారులకి వెళ్తుంది. వీరికి 4,000 ఇస్తున్నారు ప్రతి నెల. దివ్యాంగులకు వచ్చేటప్పటికి అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 6,000కి పెంచారండి. అట్లాగే తీవ్రమైన వైకల్యం, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి పూర్తిగా డిజేబుల్డ్, ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తే తప్ప వాళ్ళు కదలలేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి, అలాగే ఇంతకుముందు నేను చెప్పా డయాలసిస్ జరుగుతున్న వాళ్ళకి 10,000 దాకా పెన్షన్ ఇస్తున్నారు. పెరిగిన భారం వలన ఇప్పుడు ప్రతి నెల కూడా రాష్ట్ర ఇది పెరుగుతూ ఉంది. తర్వాత గతంలో అర్హత ఉండి కూడా ఇప్పుడు పెన్షన్లు రాని వాళ్ళని మళ్ళీ సర్వే చేసి వాళ్ళందరికీ కూడా కొత్తగా కేటాయించినటువంటి వీటిని ఇది ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం కింద చేశారండి. తర్వాత ఇది కాకుండా అండి 2 కాళ్ళు బోధకాళ్ళు అయిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి కూడా కుష్టు వాళ్ళకి కూడా ఈ పెన్షన్లలో చేర్చారు. వాళ్ళని కూడా ఈ 895 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత 1వ తేదీ కల్లా వీళ్ళందరికీ అందే విధంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది అని ప్రత్యేకంగా పెట్టి వాళ్ళకి ఇళ్ళకే తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వాలండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా దీర్ఘకాలికమైన వ్యాధులతో ఉండి బయటకు వచ్చి తీసుకోగలిగినటువంటి శక్తి లేదు. కాబట్టి కుటుంబాల్లో వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉందన్నమాట. ఇది ఎక్కువగా ఎక్కువ మంది ఇందులో మద్యం పానం వలన, గతంలో జరిగినటువంటి అక్రమ మద్యం పాలసీ మూలాన వచ్చినటువంటి సమస్యలు ఎక్కువ మంది ఇందులో 90% కొత్తగా ఏర్పడిన సమస్యలు ఇవన్నీ. వీళ్ళని సర్వే చేసి కొత్తగా ఎంపిక చేశారు. అంటే గ్రామాల్లో ప్రజల సమీకరణ, ప్రజా అభిప్రాయాన్ని తీసుకుని ఎవరెవరు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలాంటి సమస్యలతో ఉన్నారు, పెన్షన్లు అందట్లేదు, వాళ్ళని ఇంక్లూడ్ చేయటం కోసం ఒక స్పెషల్ సర్వే లాగా చేసి గ్రామస్తుల అందరి సమిష్టి అభిప్రాయం వీళ్ళకి జరగాల్సిందే, అంటే సహాయం జరగాలి, పెన్షన్ ఇవ్వాలి అనే ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. దీని మూలాన కొత్తగా దాదాపు 900 మందికి మేలు జరుగుతూ ఉంది. గతంలో కూడా పెన్షన్ ఇచ్చారండి. గత పాలకులు బటక నొక్కాం సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో ఉన్నారు. ఆనాడు ఇంత సక్రమంగా
పెన్షన్లు అందించిన పరిస్థితి ఉందా? అసలు పెన్షన్లు అందినాయా? అది మీరు అన్నట్టు బటన్ నొక్కామని వీళ్ళు చెప్పారు కానండి, వాళ్ళు మాకు పూర్తిగా అందింది అన్న పరిస్థితి లేదు. దాంట్లో మ్యానిపులేషన్ జరిగిందండి ఫిగర్స్ చెప్పటంలో. ఇవ్వలేదని కాదు, కొంతమందికి ఇచ్చారు కానీ ఎక్కువ అంచనా ఎక్కువ చెప్పారు, అది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికి పబ్లిసిటీ ఎక్కువ చేశారు, ఎక్కువ పేపర్లో ప్రకటనలకు ఇవ్వటానికి అవన్నీ కూడా. అవి కూడా ఎక్కడికి వెళ్ళినాయి? సాక్షి పేపర్ ఒక్కదానికి వెళ్ళినాయి, మిగిలిన పత్రికలకు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆ రకంగా సందాదారుల్ని బలవంతంగా చేర్పించుకోవటం ద్వారా సొంత సంస్థకి మేలు చేశారు. తర్వాత ఆ రోజున ఇచ్చినటువంటి పెన్షన్ల మీద కూడా చాలా విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకి అంటే ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా కూడా సహాయం చేయటం కోసం ఈ వాలంటీర్లు తప్పుడు సిఫార్సులు చేశారు అనే ఇది కూడా ఉందండి. అట్లాంటివి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిచేయాల్సి వచ్చింది. నిజమైన వాళ్ళకి ఇచ్చారు, అర్హత లేని వాళ్ళని కొన్ని తగ్గించిన పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తిగా కేస్ టు కేస్ చెక్ చేశారండి ఫిజికల్గా. అవసరమైతే డాక్టర్స్ దగ్గర మెడికల్ టెస్టింగ్లు కూడా పంపారు. అట్లా కొంతమంది అర్హులయ్యారు, కొంతమంది అనర్హులు కూడా అయ్యారు. గతంలో మోటార్ సైకిల్ ఉన్నా, కారు ఉన్నా, కారు అంటే సహజంగా మామూలుగా మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక కారు కొనుక్కొని కిరాయిలకు తిప్పుకుంటుంటాడు. అలాంటి కారు ఉన్నా పెన్షన్లు కట్ చేశారు. ఇంట్లో టీవీ ఉన్నా, ఏసీ ఉన్నా, గేజర్ ఉన్నా కూడా పెన్షన్లు కట్ చేశారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందంటారా? అట్లా లేదు. అది ఇప్పుడు ఇవాళ రేపు ఒక సాధారణంగా టూ వీలర్ అనేది కూడా జీవన వృత్తికి కూడా అవసరం అండి. అతను ఆ వృత్తికి వెళ్ళాలన్నా, కూలికి వెళ్ళాలన్నా కూడా దూర ప్రాంతంలో ఇవాళ స్కూటీ లాంటిది వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే చిన్న చిన్న ఇంట్లో మీరన్న చిన్న చిన్న సదుపాయాలు అవి కనీస అవసరాలుగా వచ్చినాయి. ఒకప్పుడు టెలిఫోన్ అనేది విలాసం అనుకున్నారు. ఇవాళ సెల్ ఫోన్ లేకపోతే ఒక సాధారణ కూలీ కూడా బతకలేడు. ఎవరన్నా పని చెప్పాలన్నా ఫోన్ మీద ఇన్ఫామ్ చేస్తున్నారు, అంతేగాని ఇళ్ళకు వచ్చి చెప్పగలిగిన పరిస్థితి లేదు రైతువారీలో కూడా. అట్లా ఫోన్ల మీద. అట్లాగే ఇవాళ కొన్ని వస్తువులు అనేవి, ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ లగ్జరీ ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో ఉండేది. ఇప్పుడు రేకుల ఇళ్లలో ఉండే ప్రతి వాడికి ఫ్యాన్ లేకపోతే బతకలేని పరిస్థితి. అట్లాగే ప్రతి ఇళ్ళలోనూ అంత అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకి వేడి నీళ్ళు కాయాలంటే ఇవాళ ఇదివరకంటే కట్టెలు ఉండేవి, ఇవాళ కట్టెలు లేనప్పుడు గీజరో లేకపోతే హీటరో పెట్టుకుంటున్నారు. అట్లా ఒకప్పుడు విలాసం అనుకున్న ఇవాళ కనీస అవసరాలని. మీరు కారు అన్నారు, కొన్ని కుటుంబాల వాళ్ళు కిరాయికి తిప్పుకుంటున్నారు, ఆటోలు కొనుక్కుని ఆటోల్లో తిప్పుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు కారు అని అంటున్నారే కానీ ఆ కారులో సపోజ్ ఒక మినీ బస్సు లాంటి చిన్న ఓమ్ని వ్యాన్ ఉంటాయి కదా, అవి వాళ్ళ అనేక మంది కుటుంబాలకి జీవనోపాధి అండి. స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని ఒక 15 మందినో 10 మందినో ఎక్కించుకెళ్ళి పక్క స్కూళ్ళల్లో చదివించి మళ్ళీ తీసుకొస్తున్నారు వాళ్ళు. అట్లా రకంగా బ్రతకడానికి కూడా అవసరం. అది ఆ పేరుతో కూడా ఆపారు. ఇప్పుడు అట్లాంటి కొన్ని జెన్యూన్గా నిజమైనటువంటి వాటిని మళ్ళీ రివైవ్ చేశారండి, పునరుద్ధరించారు. అది మానవతా దృక్పథంతో జరగాలండి, కనీసం సాంకేతికంగానే ఆలోచించకూడదు, మనసు పెట్టాలి. అది ఇప్పుడు అది జరిగింది. అలాంటి అవకతవకలు ఏమైనా ఉంటే కూడా ఆచరణాత్మకంగా సరిచేశారు. గతంలో బటన్ నొక్కి ప్రజలను మోసం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల మొదటి రోజునే సుమారుగా 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పేదల అభ్యున్నతికి, వారి ఆర్థిక పురోగతికి అద్భుతంగా కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.